హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యువర్ ఫ్లైట్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్, వీ రిగ్రెట్ ద ఇన్కన్వీనియన్స్. ఏ ప్రయాణికుడు కూడా వినడానికి ఇష్టపడని అనౌన్స్మెంట్ కదా ఇది. కానీ 10,000 మంది భారతీయులు ఈ అనౌన్స్మెంట్ని పదే పదే విన్నారు. ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. Let me just give you a glimpse of the board over here. If you see Indigo, wherever there is Indigo, the flight has been cancelled. The few flights that are actually taking off are Air India, Akasa also in certain cases that I see that are taking off, delayed but taking off. But otherwise you see the whole list over there, cancelled. కొన్ని సంవత్సరాలుగా ఇండిగో ఎప్పుడూ ఆగని ఒక సంస్థ, భారతదేశాన్ని ఇతరుల కన్నా వేగంగా ముందుకు నడిపించిన విమానయాన సంస్థ. కానీ దానికి 2025లో బ్రేక్ పడింది. వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయారు. అందులో పెళ్లికి వెళ్లే వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్ రాయడానికి వెళ్లే వాళ్ళు ఉన్నారు, మెడికల్ ఎమర్జెన్సీస్తో వెళ్లే వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్లే వాళ్ళు ఉన్నారు. అయినా సరే వందల విమానాలు రద్దయ్యాయి. ఇండియన్ ఎయిర్పోర్ట్స్ గందరగోళంతోనూ కోపంతోనూ ఉక్కిరిబిక్కిరయ్యాయి. అండ్ ప్రతి ప్రయాణికుడు పెదవులపైన ఒకటే ప్రశ్న: ఇండియాలో అత్యంత విశ్వసనీయమైన ఎయిర్లైన్ సంస్థ ఇంత పెద్ద క్రైసిస్లో ఎలా పడింది? పైలట్ల కొరత, నిర్వహణ వైఫల్యమా? అండ్ ఈ రద్దులపై ఇండిగో సంస్థ CEO పీటర్ ఎల్బస్ క్షమాపణలు కూడా చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అండ్ ఈ మాస్ ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ ఎలా జరిగినాయి, ఎందుకు జరిగినాయి, కారణాలు ఏంటి, ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎండ్ ఆఫ్ ద వీడియో మీరు తప్పకుండా ఇండిగో CEO బాబాయ్ బలిసిందా అని ఖచ్చితంగా అడుగుతారు. టాపిక్లకు వెళ్లే ముందు అసలు మన ఎయిర్లైన్స్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారో తెలుసుకోవాలి. మన ఎయిర్లైన్స్ని రెగ్యులేట్ చేసేది DGCA అనే సంస్థ. DGCA అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇది ఏం చేస్తుందంటే విమానాల భద్రతకు సంబంధించిన అన్ని నియమాలను చేయడం, ఎయిర్లైన్స్ ఆ నియమాలు పాటిస్తున్నాయా లేదా అని చూడటం, పైలట్స్, ఇంజనీర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్, క్యాబిన్ క్రూ ఇలాంటి వాళ్ళందరికీ లైసెన్సులు ఇవ్వడం, ఎయిర్లైన్స్ సేవల నాణ్యతను పరిశీలించడం, అన్యాయమైన సర్వీసెస్ ఏమైనా జరిగితే వాటిని నివారించడం, ఇవన్నీ కూడా DGCA చేస్తుంది. అసలు కదా ఈ DGCA దగ్గరే మొదలైంది. ఈ DGCA 2024లో ఏం చేసిందంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అదేంటంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్లో కొన్ని మార్పులు చేశారు. దీన్ని FTTL అంటారు. ఈ మార్పులు ఏమిటంటే పైలట్లకు వారానికి ఇదివరకు 36 గంటలు మాత్రమే విశ్రాంతి దొరికేది. దానికి బదులుగా 48 గంటలు కంటిన్యూగా విశ్రాంతి తీసుకోవచ్చు. అండ్ నైట్ టైం డ్యూటీని ఇది మళ్ళీ నిర్వచించారు. అంటే ఏంటంటే రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఉన్న ఆ నైట్ టైం డ్యూటీని రాత్రి సమయం ఇప్పుడు 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పరిగణించబడింది. సో రాత్రి విమానాలలో డ్యూటీ గంటలను సుమారు 10 గంటలకు మించకూడదు. అండ్ ఇకపై సెలవును విశ్రాంతిగా పరిగణించడానికి అనుమతి లేదు. ఇదివరకు సెలవును ఒక విశ్రాంతి వరకు తీసుకునేవాళ్ళు, బట్ అది చేయడానికి ఇప్పుడు లేదు. డ్యూటీ కాలానికి మ్యాక్సిమం 2 నైట్ ల్యాండింగ్స్ అండ్ 2 నైట్ డ్యూటీలకి మించకూడదు. సో గతంలో ఇవి 6 ఉండేవి, ఇప్పుడు 2కి కుదించారు. సో తర్వాత ఏంటంటే అలసట రిపోర్ట్ని క్వార్టర్లీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే పైలట్ ఎంత అలసిపోయాడు, ఎంతసేపు రెస్ట్ తీసుకున్నాడు అనే దానికి రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ DGCA ఇలాంటి మార్పులు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కోవిడ్కి ముందు భారత ఏవియేషన్ మార్కెట్ చాలా డల్గా ఉండేది. సో కోవిడ్ తర్వాత భారత ఏవియేషన్ మార్కెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పైలట్స్కి ఎక్కువ రోజులు పని చెప్పేవాళ్ళు అండ్ రాత్రిపూట కూడా డ్యూటీలు ఎక్కువగా వేసేవాళ్ళు. సో దీంతో ఏవియేషన్ మార్కెట్ చాలా గ్రో అయింది. దీన్ని పక్కన పెడితే దీనితో పైలట్స్కి ఫ్యాటిగ్ ఇష్యూ వచ్చింది. ఫ్యాటిగ్ అంటే అలసట. సో వాళ్ళు ఎక్కువ రోజులు పనిచేయడం వల్ల అలసట అనేది పెరిగిపోతూ వచ్చింది. సో పైలట్ యూనియన్స్ అన్ని ఏం చేశాయంటే ఫ్యాటిగ్ లిమిట్స్ కోసం ప్రభుత్వం మీద, ఎయిర్లైన్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. ఇది సంవత్సరాల తరబడి చట్టమైన పోరాటాలకు కూడా దారితీసింది. సో దీంతో DGCA రంగంలోకి దిగి 2024లో ఒక చట్టం తీసుకొచ్చింది. దాని మార్పులు ఏంటో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అసలు DGCA ఇలాంటి మార్పుల్ని ఎందుకు చేయాలి? సో ప్రధాన కారణం ఏంటంటే పైలట్ సేఫ్టీ అండ్ విమాన భద్రతా ప్రమాణాలను పెంచడం. అండ్ ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాల్లో అలసట ఒక ప్రధానమైన అంశంగా ఉంది కాబట్టి దాన్ని తగ్గించడం. అండ్ డ్యూటీ సమయాలని కొంచెం తగ్గించి అండ్ విశ్రాంతిని పెంచితే DGCA హ్యూమన్ ఎర్రర్స్ ప్రాబబిలిటీని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ఇలాంటి మార్పులు చేయాల్సి వచ్చింది. తర్వాత ఇండియన్ గవర్నమెంట్ DGCA ద్వారా ఈ FDTLలో తీసుకొచ్చిన మార్పులన్నిటినీ ప్రతి ఎయిర్లైన్స్ ఇంప్లిమెంట్ చేయాలని స్ట్రిక్ట్గా చెప్పింది. తర్వాత ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ అండ్ ఆకాశ ఎయిర్లు ఈ మార్పులన్నింటినీ ఇంప్లిమెంట్ చేసేసాయి. కానీ ఇండిగో మాత్రం చేయలేదు. ఇండిగో మొదటి నుంచి ఈ మార్పులను ఇంప్లిమెంట్ చేయడానికి అంత ఇష్టంగా లేదు. తనకు వర్క్లోడ్ ఎక్కువ ఉందని, మార్కెట్ కీ ప్లేయర్ అవడం వల్ల
తనకి టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూనే వస్తుంది. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండిగోకు ఇంకొక నెల గడువు ఇచ్చింది. అంటే నవంబర్ 1ని ఇంప్లిమెంట్ అవ్వాల్సిన ఈ మార్పులన్నింటినీ డిసెంబర్ 1 కల్లా ఇంప్లిమెంటేషన్ చేయాలని, ఒకవేళ చేయడంలో విఫలమైతే కనుక తన సర్వీసులను రద్దు చేస్తానని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఇండిగోకు ఒక డైరెక్షన్ ఇచ్చింది. భారత ప్రభుత్వం విధించిన గడువు తేదీ డిసెంబర్ 1, 2025 రానే వచ్చింది. కానీ ఇండిగో మాత్రం FTTLలో తీసుకొచ్చిన మార్పులను ఇంప్లిమెంట్ చేయకుండా అట్లానే ఉంది. దీంతో DGCA డిసెంబర్ 3వ తారీఖున ఇండిగోకు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇండిగో ఇంత జాప్యం చేసింది? కానీ ఇండిగో చెప్తున్న కారణాల ప్రకారం DGCA తన రివైజ్డ్ FTTLలో తీసుకొచ్చిన మార్పుల ఆధారంగా పైలట్ పనిదినాలు వారానికి 35కు మించకూడదు. ఇదివరకు 50గా ఉండే ఈ అవర్స్ 35కి పడిపోయింది. అంటే మంత్లీ ఒక 140 అవర్స్ వేసుకున్న తన దగ్గరున్న పైలట్స్ తోటి తను తన సర్వీసులను నడపలేనని, తనకు అదనంగా పైలట్స్ అవసరమవుతారని, దీనికి తనకు సమయం కావాలని జాప్యం చేసుకుంటూ వస్తుంది. కానీ అకార్డింగ్ టు ఇండియన్ గవర్నమెంట్ ఇది అసలు రీజన్ అయి ఉండదు. ఎందుకంటే సంవత్సరాల క్రితం చేసిన ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇండిగోకు భారత ప్రభుత్వం తగిన సమయాన్ని ఎప్పుడో ఇచ్చేసింది. కానీ ఆ సమయాన్ని ఇండిగో వృధాపరిచింది. కొత్తగా వచ్చిన మార్పులను ఇంప్లిమెంట్ చేయకుండా, తనకు కావలసిన పైలట్లను రిక్రూట్ చేసుకోకుండా ఆలస్యం చేసింది. ఎందుకు ఇండిగో ఇలా చేస్తుంది? ఇండిగోకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇండిగో ఎయిర్లైన్స్ గురించి కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇండిగో ఎయిర్లైన్స్కి వస్తే, ఇండిగో ఆగస్టు 4, 2006న ఢిల్లీ నుంచి గౌహతి మీదుగా ఇంపాల వరకు తన కార్యక్రమాలను ప్రారంభించింది. డిసెంబర్ 2012లో 27% మార్కెట్ వాటాతో భారత్లో అతిపెద్ద ఎయిర్లైన్గా గుర్తింపు పొందింది. ఈ ఎయిర్లైన్ను రాకేష్ గంగ్వాల్ అండ్ రాహుల్ భాటియా 2005లో ఒక ప్రైవేట్ కంపెనీగా స్థాపించారు. ఇప్పుడు ఇండిగో మార్కెట్ లీడర్ 63 నుంచి 65% వాటాతో ఉంది. ఇకపోతే రెండవ అతిపెద్ద కంపెనీ అయిన ఎయిర్ ఇండియా గ్రూప్ 27 నుంచి 28% వాటాగా ఉంది. తర్వాత ఆకాశ ఎయిర్, ఇది ఒక ఎమర్జింగ్ ప్లేయర్. అంటే 5% వాటాతో అభివృద్ధి చెందినప్పటికీ నిధుల అవసరాలను ఇంకా ఎదుర్కొంటుంది. తర్వాత స్పైస్ జెట్ ఇప్పటికీ పనిచేస్తున్నప్పటికీ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది. అంటే మీరు ఒకటి గమనించండి, మొత్తం ఎయిర్ మార్కెట్లో ఇండిగో అండ్ ఎయిర్ ఇండియా మాత్రమే అతిపెద్ద వాటాదారులుగా ఉన్నాయి. ఈ పరిస్థితిని డ్యూయోపోలీ అంటాం. మొత్తం పరిశ్రమను ఈ 2 కంపెనీలు మాత్రమే ఆధిపత్యం చేసే పరిస్థితి. ఈ 2 సంస్థలు సరఫరా, ధరలు నిర్ణయించడం, కస్టమర్ బేస్ మరియు పోటీని ఎక్కువగా నియంత్రిస్తూ ఉంటాయి. అంటే ఇద్దరి చేతిలో మాత్రమే మార్కెట్ ఉంటుంది. అది ఒకటి ఇండిగో అండ్ రెండవది ఎయిర్ ఇండియా. సో ఇదే ఇండిగో యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్. మార్కెట్ షేర్ ఎక్కువగా ఉన్న ఈ సంస్థ భారత ప్రభుత్వాన్ని మెడలో వంచి తనకు కావాల్సిన సాధించుకోవచ్చని బెదిరింపు చర్యగా ఇండిగో ఫ్లైట్స్ని మాస్ క్యాన్సిలేషన్ చేశాయి. అందుకే ఈ డ్యూయోపోలీ ఇండస్ట్రీస్ ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళు ఆ దేశాన్ని శాసించగలుగుతారు. కాబట్టి ఇలాంటి డ్యూయోపోలీ ఇండస్ట్రీస్ని నియంత్రించగలగాలి. ఇది చిన్న విషయం కాదు. ఇలాంటి డ్యూయోపోలీ కంపెనీస్ మన దేశంలో చాలానే ఉన్నాయి. ఉదాహరణకు ఒక ట్యాక్సీ సర్వీస్ని తీసుకుంటే ఓలా అండ్ యూబర్ తప్ప మనం ఏ సర్వీస్ని ఉపయోగించాం. అలాగే ఫుడ్ డెలివరీ జొమాటో అండ్ స్విగ్గీ మన జీవితంలో పార్ట్నర్స్ అయిపోయారు. అలాగే ఎడ్యుకేషన్ తీసుకుంటే బైజూస్ కానీ అకాడమీ కానీ చూస్ చేసుకుంటాం. అలాగే టెలికాం రంగంలో కూడా జియో అండ్ ఎయిర్టెల్దే పెద్ద పాత్ర. సూపర్ మార్కెట్ విషయానికి వస్తే వెళ్తే డిమార్ట్ లేదంటే రిలయన్స్ రిటైల్. అలాగే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ తప్ప మనం వేరే ప్లాట్ఫామ్ ఉపయోగించాం. అలాగే ఇండియన్ సాఫ్ట్ డ్రింక్స్ అయిన థమ్స్అప్, కోకోకోలా మాత్రమే ప్రిఫర్ చేస్తాము. పేమెంట్ వ్యాలెట్స్ అయిన గూగుల్ పే, ఫోన్పే తప్ప వేరే ప్లాట్ఫామ్స్ని మనం యూజ్ చేయడానికి అంతగా ఇష్టపడం. ఆఖరికి ఇంట్లో న్యూడిల్స్ వండుకోవాలన్నా మార్కెట్లో కీ ప్లేయర్స్ అయిన మ్యాగీ అండ్ ఇప్పీ తప్ప మనకు వేరే ప్రొడక్ట్ కనపడదు. ఇప్పుడు అసలు కథలోకి వచ్చేద్దాం. అయితే ఈ డ్యూయోపోలీ లేదా మోనోపోలీగా ఇండిగో సంస్థ ఎలా ఎదిగింది? భారతదేశంలోనే ఆకాశ మార్గంలో ఈ విమానయాన సంస్థ మిగతా వాటి కంటే చాలా ముందు ఉంది. దాని పోటీదారుల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లే క్యారియర్గా ఇది మారింది. దీని వెనుకున్న స్ట్రాటజీ ఏంటి? ఇండిగో ఫాలో అయ్యే స్ట్రాటజీస్లో మొదటిది సింగిల్ ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రాటజీ. ఇండిగో ఒకే టైప్ విమానం అంటే ఎయిర్బస్ A320 తర్వాత A320ను మాత్రమే ఉపయోగిస్తుంది. ఇలా చేయడం వల్ల పైలట్ ట్రైనింగ్ ఖర్చులు తగ్గుతాయి అండ్ మెయింటెనెన్స్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఆపరేషనల్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా లో కాస్ట్ క్యారియర్స్కి విజయానికి ముఖ్య రహస్యం. నెక్స్ట్ స్ట్రాటజీ టైం డిసిప్లిన్. ఇండియాలో అత్యధిక OTP ఉన్న ఎయిర్లైన్స్ ఇండిగో ఎయిర్లైన్స్. ఈ OTP అంటే ఆన్ టైం పెర్ఫార్మెన్స్. ఈ ఆన్ టైం పెర్ఫార్మెన్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సాధారణంగా రాకపోకల ఆధారంగా షెడ్యూల్ చేసిన 15 నిమిషాల్లోపు విమానం చేరుకుంటే అది ఆన్ టైమ్ గా పరిగణించబడుతుంది. ఇలా చేయడం ద్వారా ప్రయాణికులు తరచుగా అధిక OTP ఉన్న విమానాలను ఇష్టపడతారు.
ఇకపోతే ఇండిగో తన టర్న్ అరౌండ్ టైంను కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుందని చెప్పాలి. టర్న్ అరౌండ్ టైం అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ అరైవల్కి మరియు డిపార్చర్కి మధ్యలో ఉన్న ఈ సమయాన్ని టర్న్ అరౌండ్ టైం అంటారు. సాధారణంగా A320 ఫ్యామిలీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్లకు 25 నుంచి 30 నిమిషాల పాటు ఈ టర్న్ అరౌండ్ టైం ఉంటుంది. ఈ కొద్ది సమయంలోనే ఇండిగో తన ప్రయాణికులను కింద దింపడం, విమానాలను శుభ్రపరచడం, ఇంధనం నింపడం, సామాన్ లోడ్ చేయడం అండ్ తర్వాత వచ్చే ప్రయాణికులను ఎక్కించడం వంటివి వేగంగా చేసేస్తూ ఉంటుంది. వేగవంతమైన ఈ టర్న్ అరౌండ్ ఇండిగోకు మరిన్ని విమానాలను నడపడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి మరియు ఖర్చులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ ప్రయాణికులకు కూడా ఈ విషయంలో విశ్వసనీయతను పెంచుతుంది. అండ్ థర్డ్ స్ట్రాటజీ వచ్చి అగ్రెసివ్ ఫ్లీట్ ఎక్స్పెన్షన్. అంటే ఇండిగో మొదటి నుంచే వందల్లో విమానాలను బల్క్లో ఆర్డర్ చేసుకుంది. దీని ద్వారా ఎయిర్ బస్ నుండి ఇండిగోకు భారీ డిస్కౌంట్స్ లభించాయి. అంటే ఇండిగో భవిష్యత్ గ్రోత్ను ముందుగానే సెట్ చేసుకుంది. తన మార్కెట్ కెపాసిటీని కూడా మ్యాక్సిమం చేసుకుంది. అంటే ఫ్లీట్ ఎక్కువ, ఫ్లైట్స్ ఎక్కువ అండ్ మార్కెట్ షేర్ కూడా ఎక్కువ అనమాట. ఫోర్త్ స్ట్రాటజీ వచ్చి లో కాస్ట్ మోడల్. అంటే ఇండిగోలో నో ఫ్రీ ఫుడ్ అండ్ నో బిజినెస్ క్లాసెస్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ యూటిలైజేషన్ కూడా రోజుకు 12 నుంచి 13 గంటలు ఉంటుంది. అండ్ ఆపరేటింగ్ కాస్ట్ దేశంలోనే తక్కువ. దీంతో కన్సిస్టెంట్గా ఇండిగోకు లాభాలు వచ్చాయి. అండ్ నెక్స్ట్ వన్ బ్రాండ్ ఇమేజ్. ఇండిగో తనను రిలయబుల్ ఎయిర్లైన్గా చెప్పుకుంది. ఇండిగో ఫ్రీ లగ్జరీ ఇవ్వదు, కానీ టైంకి డిపార్చర్ ఇస్తుంది, టైంకి అరైవల్ అండ్ శుభ్రమైన విమానాలు ఇస్తుంది అండ్ ఫ్రెండ్లీ క్రూ మెంబర్స్ ఉంటారని చెప్పి కస్టమర్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంది. అండ్ సిక్స్త్ స్ట్రాటజీ వచ్చి స్ట్రాంగ్ నెట్వర్క్ స్ట్రాటజీ. ఇండిగో ప్రాఫిట్స్ ఉన్న రూట్స్ను ముందుగానే కవర్ చేస్తుంది. అలాగే టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఎర్లీ ఎంట్రీని ఇస్తుంది. మెట్రోస్ మధ్య ఫ్రీక్వెన్సీని కూడా ఇది బాగా పెంచింది. అంటే ఢిల్లీ టు ముంబై, ముంబై టు బెంగళూరు అండ్ బెంగళూరు టు హైదరాబాద్ అనమాట. ఇలా చేయడం వల్ల దీని ఫ్రీక్వెన్సీ పెరిగి కస్టమర్ యొక్క నమ్మకాన్ని బాగా ఇండిగో సంపాదించుకుంది. అండ్ సెవెంత్ స్ట్రాటజీ ఏంటంటే క్రిసిస్లు కూడా స్టెబిలిటీని పెంచుకుంది. అంటే కోవిడ్ లాంటి సమయాల్లో కూడా స్టాఫ్ని లే ఆఫ్ చేయలేదు అండ్ ఫైనాన్సెస్ని కంట్రోల్లో ఉంచింది అండ్ ఇమ్మీడియట్గా ఫ్లైట్స్ని రీస్టార్ట్ చేసింది. ఇలా చేయడం వల్ల ఇండిగో తన మార్కెట్ షేర్ను పెరిగేలా చేసుకుంది. ఈ విధంగా ఇండిగో తనదైన స్ట్రాటజీస్ని ఫాలో అవుతూ తనదైన శైలిలో ప్రాఫిట్స్ని సంపాదిస్తూ తన వేళ్లను భారతదేశంలో గట్టిగానే పాతింది. ఇండిగోను మొనోపోలీ అనలేం, కానీ ఒక డామినెంట్ క్యారెక్టర్ని అది ఇండియాలో ప్లే చేస్తుందని చెప్పొచ్చు. అయితే ప్రజెంట్ సినారీలో ఇండిగో తన మాస్ క్యాన్సిలేషన్కి ఎలా పాల్పడింది, తన కాన్ఫిడెన్స్ ఏంటి, ఇన్ని క్యాన్సిలేషన్స్ ఒకేసారి చేస్తే జనాలు ఇండిగోపై పెట్టుకున్న నమ్మకాలన్నీ కోల్పోతారని తనకు ముందే తెలుసా? తెలిసినా కూడా ఇట్లా కావాలని చేసిందా? ఏంటి ఇండిగోకున్న ఓవర్ కాన్ఫిడెన్స్? ఇండిగో ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇలాంటి క్యాన్సిలేషన్ జరిగినప్పుడు DGCA జరిమానాలు విధిస్తుందని తెలుసు, కానీ అవి చాలా చిన్నగాను పరిమితంగాను ఉంటాయి కాబట్టి ఇట్ కెన్ బి మేనేజబుల్ అనుకుంది. అలాగే ఇదివరకు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వారి లైసెన్స్ను రద్దు చేయడం కానీ, స్లాట్ బుక్ అవ్వకుండా చూడటం కానీ ఇలాంటి చరిత్ర ఎప్పుడూ లేదు. ఇలాంటి సంఘటనలు ఇదివరకు జరిగినప్పటికీ DGCA చిన్న చిన్న సలహాలతోటి, జరిమానాలతోటి ముగించేసింది. సో ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఇండిగో చాలా లైట్ తీసుకుంది. ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ నీడ్స్ ఇండిగో. అంటే ఇండిగో యొక్క అవసరం గవర్నమెంట్కి ఉంది. ఎందుకంటే ఇది 60% డొమెస్టిక్ ప్యాసింజర్ మోసుకెళ్తుంది అండ్ 2 టైర్ అండ్ 3 టైర్ సిటీస్కి కనెక్టివిటీ బాగా ఉంది. ఏదైనా ఇండిగోకు వ్యతిరేకంగా గవర్నమెంట్ రిస్క్ తీసుకుంటే అది గవర్నమెంట్ రిస్క్గానే ఇండిగో భావించింది. ఇంకో కాన్ఫిడెన్స్ ఏంటంటే తన స్లాట్స్ సేఫ్గా ఉన్నాయని అనుకుంది. ఇండిగోకు చాలా లార్జ్ షేర్ ఉంది ప్రైమ్ ఎయిర్పోర్ట్ స్లాట్స్లో. ఈ స్లాట్ విత్డ్రాల్ అనేది చాలా తక్కువగా ఇండియాలో జరుగుతుంది. సో స్లాట్ విత్డ్రాల్ జరగదనుకుంది. అంటే క్యాన్సిల్ టుడే, ఫ్లై టుమారో, నో స్ట్రక్చరల్ లాస్ అనేది భావించింది. ఇండిగోకు ఇంకో కాన్ఫిడెన్స్ ఏంటంటే నో ఇమీడియట్ సబ్స్టిట్యూట్. అంటే ఇండిగో తప్ప మరే ఫ్లైట్ని ఎవరు అటెంప్ట్ చేయలేరు. ఓవర్ నైట్లో ఇండిగోని రీప్లేస్ చేసే ఎయిర్లైన్స్ ప్యాసింజర్కు దొరకవని ఇండిగో కాన్ఫిడెన్స్గా ఉంది. మరి లీగల్ ఇష్యూస్ రావా అంటే లీగల్ ఇష్యూస్ వస్తాయి. వచ్చినా కూడా ఇండిగోకు ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసు. ఇక్కడ కోర్ ట్రూత్ ఏంటంటే ఇండిగో ఏం ఊహించిందంటే ఇండియన్ గవర్నమెంట్ కంటిన్యూగా రెగ్యులేట్ చేస్తుంది, కానీ అంత అగ్రెసివ్గా రెగ్యులేట్ చేయదని చెప్పి అనుకుంది. అంటే ఇండిగోను కంట్రోల్ చేయాలని చూస్తే ఇండియన్ గవర్నమెంటే కంట్రోల్లోకి వస్తుందని ఇది భావించింది. సరే, ఇప్పుడు ఇండిగో పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇండిగో క్లెయిమ్ చేసేది ఏంటంటే ఈ DGCA మార్పులన్నిటినీ నేను ఇంప్లిమెంట్ చేయాలంటే నాకు ఎక్స్ట్రా పైలట్స్ అవసరం అవుతారు. నేను ఇప్పటికిప్పుడు ఆ పైలట్స్ అందరినీ రిక్రూట్ చేసుకోవాలంటే నాకు చాలా టైం పడుతుంది. సో నాకు రిలాక్సేషన్ కావాలని చెప్పి అడుగుతుంది. అండ్ తర్వాత తన ప్రాఫిట్ మార్జిన్ 9 to 10%లో నేను ఇప్పటికప్పుడు ఇంత మంది పైలట్స్ని రిక్రూట్ చేసుకుని అండ్ క్రూ మెంబర్ని రిక్రూట్ చేసుకుని ఎక్స్ట్రాగా సర్వీస్ చేయాలంటే నా ప్రాఫిట్ సంగతి ఏంటి అని అడుగుతుంది.
ఇప్పుడు మొదటి దానికి వద్దాం. ఇండిగో పైలట్స్ని వెంటనే రిక్రూట్ చేసుకోలేదా నిజంగానే? ఆ విషయానికి వస్తే వెంటనే ఈ పని చేయడం కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ ఎయిర్లైన్స్ అయినా కొత్త పైలట్ని తీసుకోవాలంటే పైలట్ కొన్ని ట్రైనింగ్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది టైప్ రైటింగ్ శిక్షణ. అంటే పైలట్ ఏ కాంప్లెక్స్ ఎయిర్ క్రాఫ్ట్నైనా నడపగలడు అనే సర్టిఫికేషన్ ఇవ్వడం అనమాట. ఈ ట్రైనింగ్కు 2 months కాలం పడుతుంది. ఆ తర్వాత సిమ్యులేటర్ ట్రైనింగ్ అంటే పైలట్కి ప్రాక్టీస్ లాంటిది అనమాట. అంటే ఫేక్గా ఒక కాక్పిట్ని రెడీ చేసి దాంట్లో మీకు ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఇది రియల్ టైమ్ ఎయిర్ క్రాఫ్ట్ని తలపించేలా ఉంటుంది. ఈ ట్రైనింగ్కి 2 days పడుతుంది. తర్వాత లైన్ ట్రైనింగ్ అంటే నిజమైన విమానంలో 150 నుంచి 200 గంటల వరకు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. DGCA ప్రకారం ఇది తప్పనిసరిగా అనుమతులు పొందాలి. ఈ ట్రైనింగ్ కోసం 4 to 6 months పడుతుంది. అంటే టోటల్గా 6 to 8 months ఈ ట్రైనింగ్కి పడుతుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రైనింగ్లో పైలట్స్ అందరూ ఎయిర్ క్రాఫ్ట్ స్పెసిఫిక్ అనమాట. అంటే ఎయిర్ బస్ A320 నడిపిన వాళ్ళు ATR నడపలేరు. అండ్ ఎయిర్ బస్ A321 XLR నడిపిన వాళ్ళు A320 నడపలేరు. బోయింగ్ పైలట్స్ ఎయిర్ బస్ నడపలేరు. సో ఇలాగా ప్రాక్టికల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ కారణాలను చూపి ఇండిగో పైలట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి తనకి టైం కావాలని పదే రిక్వెస్ట్ చేస్తూ ఉంది. కానీ ఈ విషయంలో ఇండిగో అబద్ధం చెప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ ఇండిగోకు తగిన టైంను ఎప్పుడో ఇచ్చేసింది. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇండిగో పైలట్స్ కోసం ఇతర ఎయిర్లైన్స్ మీద ఆధారపడవచ్చు కదా అని. కానీ ఇతర ఎయిర్లైన్స్ వద్ద తక్కువ పైలట్స్ ఉండటమే కాకుండా వారిని రిక్రూట్ చేసుకోవాలంటే వారి నోటీస్ పీరియడే దగ్గరగా 3 months ఉంది. అండ్ అది కూడా చాలా ఖర్చుతో కూడిన పని. ఇప్పుడు ఇండిగో ఆర్గ్యూ చేసిన ఇంకో పాయింట్ ఏంటంటే తనకున్న 9 to 10% ప్రాఫిట్ మార్జిన్లో తను కొత్త పైలట్లను రిక్రూట్ చేసుకోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వాదిస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా చెక్ చేద్దాం. ఇప్పుడున్న ఈ సమయంలో ఇండిగోకు కొత్తగా 60 నుంచి 70 పైలట్స్ అవసరం అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్కి 70ని తీసుకుందాం. కరెంట్ ఇయర్ ఇండిగో రెవెన్యూ 80,803 crore ఉంది. దీంట్లో నెట్ ప్రాఫిట్ వచ్చి 7,258 crore ఉంది. అంటే అప్రాక్సిమేట్ నెట్ ప్రాఫిట్ వచ్చి 9 to 10% ఉంది. ఇప్పుడు ఈ 70 పైలట్స్ని కొత్తగా తీసుకోవాలంటే ఒక్కో పైలట్కి దాదాపుగా 32 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ విధంగా చూసుకుంటే 22,40,00,000 దాకా కొత్తగా పైలట్స్కి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అండ్ టోటల్ యాన్యువల్ శాలరీస్ని చూసుకుంటే 145 crore అవుతాయి. అంటే ఫస్ట్ ఇయర్ టోటల్ కాస్ట్ చూసుకుంటే 167 నుంచి 170 crore వరకు కొత్తగా తీసుకునే పైలట్స్కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఈ ఇంపాక్ట్ ఇండిగో మీద ఎలా ఉందో చూద్దాం. నెట్ ప్రాఫిట్ మనం ముందుగానే చెప్పుకున్నట్టు 7,258 crore అండ్ కాస్ట్ ఆఫ్ 70 పైలట్స్ ఈజ్ 167 crore. అంటే టోటల్ నెట్ ప్రాఫిట్లో ఇది 2.3% అనమాట. అంటే ఇండిగోకున్న ప్రాఫిట్ మార్జిన్ 10%లో ఈ 2.3ని ఖర్చు పెట్టడానికి వెనుకాడని పరిస్థితి అనమాట. అంటే తను తప్పకుండా తనకు వచ్చే ప్రాఫిట్ నుంచి కొత్తగా ఆ 70 పైలట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి తనకి పెద్ద పనేమి కాదు. కానీ అలా చేయలేదు. అంటే ఈ విషయంలో కూడా ఇండిగో అబద్ధం చెప్పిందని చెప్పాలి. అంటే ఇండిగో ఇండైరెక్ట్గా భారతదేశానికి ఏం చెప్తుందంటే నేనేం చేసినా నువ్వు చూస్తూ ఉండాలి అనే మెసేజ్ని పాస్ చేసింది. కనీసం ఇండిగో అక్కడ వెయిట్ చేస్తున్న ప్యాసింజర్స్కి ఏదైనా ఆహారం అందించిందా అంటే ఇండిగో ప్రతినిధులు ఎస్ అంటున్నారు. కానీ రియల్ పిక్చర్ వేరేగా ఉంది. అది సరే. మరోపక్క భారత విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈ జరిగిన భారీ అంతరాయాలకు ఇండిగోపై చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రయాణికులకు రావాల్సిన రిఫండ్స్ 750 crore ఇప్పటికే తిరిగి చెల్లించామని ఆయన చెప్పారు. అండ్ మరోపక్క పీటర్ అల్బర్స్ ఈ ఇష్యూపై పబ్లిక్ అపాలజీ కూడా చెప్పాడు. కానీ ఈ పబ్లిక్ అపాలజీ ప్యాసింజర్స్కి సరిపోతుందా అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే ఈ అపాలజీ ప్యాసింజర్స్ నష్టపోయిన టైంని వెనక్కి తీసుకురాదు. ఎందుకంటే ఒక ప్యాసింజర్ మిస్ అయిన పెళ్లికి ఇండిగో మళ్ళీ పంపలేదు. అలాగే ఒక ప్యాసింజర్ ఏదైనా ఫ్యూనరల్ మిస్ అయ్యి ఉంటే ఆ ఫ్యూనరల్కి మళ్ళీ పంపలేరు. ఒక ఎగ్జామ్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఆ ఎగ్జామ్ని మళ్ళీ రాయించలేరు. ఒక ప్యాసింజర్ ఏదైనా జాబ్ లాస్ అయి ఉంటే ఆ జాబ్ని మళ్ళీ పొందేలా చేయలేరు. ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే పక్క దేశాల లాగా మన దేశంలో కూడా ప్యాసింజర్ బిల్ ఆఫ్ రైట్స్ రావాలి. ఇందులో కాంపన్సేషన్ అనేది ఆప్షన్లా కాకుండా మ్యాండేటరీగా ఉంటుంది. అండ్ తర్వాత డొమెస్టిక్ ఫ్లైట్నే కాకుండా ఇంటర్నేషనల్ ట్రాఫిక్ని కూడా మన దేశంలో ఎంటర్ అయ్యేలా చేయాలి. అండ్ ఇండిగో లాంటి డామినెంట్ ప్లేయర్కి కాంపిటేటర్ని కూడా సృష్టించే పరిస్థితి మన ఇండియాలో రావాలి. అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా కొన్ని మార్పులు రావాల్సి ఉంటుంది. ఇదే ఇష్యూ ఫారిన్ కంట్రీస్లో జరిగితే ఈ పాటికే గ్రూప్ కంప్లైంట్స్ హ్యూమన్ రైట్స్ని ఆధారంగా చేసుకుని ఇండిగోపై ఈ పాటికే కంప్లైంట్స్ చేసేవాళ్ళు. కానీ మన దేశంలో ఒక సారీ చెప్తే సర్దుకుపోయే మిడిల్ క్లాస్ పీపుల్ ఇంకా ఉన్నారు. ఏది ఏమైనా
ఇండిగో సంక్షోభం కేవలం రద్దు చేయబడిన విమానాల గురించి కాదు, రద్దు చేయబడిన నమ్మకాన్ని గురించి కూడా చెప్తుంది. అలాగే నష్టం జరిగిన తర్వాత చెప్పిన క్షమాపణలు ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి. ఆ కోల్పోయిన నమ్మకాన్ని మీరు ఏ బ్యాలెన్స్ షీట్లోనూ చూపించుకోలేరు అని ఇండిగో లాంటి మోనోపోలీ కంపెనీస్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఫ్యాక్ట్స్ రేడియో 8.8 ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను. మీ సతీష్ చాగంటి.